యాక్సిలేటర్ చేతిలోనే స్విచ్ ముందుకు చేతిలోనే స్విచ్ ఆన్ చేసి పోతుంది కూడా రివర్స్ పోయినాం కదా మళ్ళీ ఏం మార్చుకోవాలి మళ్ళీ చేతిలోనే పట్టేస్తానంట అదే నేరుగా ముందుకు వచ్చేస్తుంది. అంటే యాక్సిలేటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే స్కూటీ మాదిరిగా స్కూటీ యాక్సిలేటర్ బటన్ ఆన్ చేస్తే ముందుకు, బటన్ కింద రివర్స్ కావాలంటే బటన్ ఆన్లోనే ఉంటుంది. మన బ్యాటరీ స్కూటర్ మాదిరిగానే ఆన్లోనే ఉంటుంది. ఇంకా రివర్స్ అయినా కూడా ముందుకు కూడా వెళ్ళచ్చు, వెనక్కి కానీ ముందుకు కానీ. ఇప్పుడు టౌన్లో ఉండే వాళ్ళకు ఎరువు మూటలు ఇట్లా బాడుగులు తోలుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బండ్లు వెహికల్స్ ఉన్నాయంటారా ఇంకట? ఇప్పుడు మీరు ఎక్కడ కొన్నారు ఈ వెహికల్? ఎంత పడిందంటారు మీకు అసలు? ఫోన్ చేస్తే వాళ్ళు మనకి ఎక్కడ కావాలో మోడల్ చేసి వాళ్ళు పంపిస్తారు. ఎక్కడ తయారవుతుందంట? గుంతకల్లో. మీకు మీరు తీసుకుంది ఎవరి దగ్గర తీసుకున్నారు? ఇక్కడ ఫోన్ నెంబర్ ఉన్నారు, మన కంపెనీ నెంబర్ వెనక రాసిందండి. డైరెక్ట్ కంపెనీ వాళ్ళకే చేయొచ్చా? ఒకసారి అన్న కంపెనీ నెంబర్ చెప్తారా? బండికి వెనకాల నెంబర్ ఇచ్చారా? డైరెక్ట్ వాళ్ళే మాట్లాడి చేస్తారా? ఆ నెంబర్ చేస్తే వాళ్ళే మనకు సమాధానం చేస్తారు. చూసారు కదండి, బ్యాక్ సైడ్ నుంచి మనకు ఈకో తేజస్ అనే ఈ వెహికల్ ఇది రైతులకు, అలాగనే టౌన్లో ఉన్నటువంటి లగేజ్లు 1 టన్ను వరకు తోలుకొని ఒక నిరుపేద కుటుంబం కానీ దీని మీద జీవనాధారం సాగించవచ్చు. రైతులకు కూడా అన్ని రకాల ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాలీ కూడా బాగా మనకు ఓపెన్ చేస్తుంది. ఒకసారి ఓపెన్ చేయండి, ఎలా ఉంటుంది. ఆ ట్రాలీ కూడా ఓపెన్ చేసినా కూడా బాగా విశాలంగా ఎడల్పుగా బాగుంది. మనం సౌకర్యం మళ్ళీ అడ్రస్ చెప్తే మనం చెప్పినట్టు ఇస్తారు వాళ్ళు. మనకి ఏమన్నా ఒక దగ్గర కొంచెం వెనక్కి వెళ్ళండి. ఎలా వెళ్తారు? వెనక్కి వెళ్ళాలంటే అంటే డైరెక్ట్ అలాగే వెళ్తుందా కెమెరా? మనకు సౌకర్యవంతంగా మనం ఏ మోడల్లో కావాలా, ఎంత విజయ్ కావాలా, మనకు కావాల్సిన విధంగా మనం చెప్తే ఆ విధంగా మనకు తయారు చేస్తారా కంపెనీ వాళ్ళు? మీకు ఎలా ఉందంటారు రైతులకు? మీరు ఎలా సాటిస్ఫాక్షన్? మామూలుగా అయితే రైతాంగం దగ్గర పూర్వకాలంలో ఎద్దల బండ్లు ఉండేవి, ఆ తర్వాత టాక్సెస్ వచ్చినాయి, ఆ తర్వాత లగేజ్ ఆటో. ఎద్దల బండి మాదిరినే ఎద్దలకు మనం దగ్గరుండి మేపాలో చేయాలి, ఆ ఖర్చు లేకుండా డైరెక్ట్ ఒక ఎద్దల బండి మాదిరి బ్రహ్మాండంగా మనకు సౌకర్యంగా ఉంటుంది. మన పని అయిపోతేనే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక ఎరువుల మూటలు కానీ ఏదైనా. వెళ్ళేటప్పుడు ఎలా ఉందా మన రోడ్డు వెళ్ళేటప్పుడు ఏదన్నా లోడింగ్ బాగా అవుతుందంటారా? బ్రహ్మాండంగా అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు చెంగయ్య. నా ఫోన్ నెంబరు 9948554820. గ్రామం అనంతయ్య గారి. చూసారు కదండి, ఇక్కడ రైతు ఉన్నాడు చెంగయ్య ఆయన పేరు. ఆయన ఈ వాహనాన్ని వాడుతూ నాకు చాలా రైతులకు ఉపయోగకరంగా ఉందని చెప్పి తెలియజెప్పడం జరిగింది. అలాగనే మిగతా రైతులు కూడా ఇటువంటి వాహనాలు తీసుకొని కేవలం 1,50,000 నుంచి 1,60,000 బడ్జెట్లో 1,40,000 కొనుగోలు అయితే ఖర్చు తర్వాత పడింది. 1,40,000లో ఇటువంటి వాహనాలు తెచ్చుకొని సౌకర్యవంతంగా మనం ఆటోల కోసం బాడుగులు రెంటిల్లు పెట్టుకొని లేకుండా ఎప్పుడు రైతాంగానికి మనకు ఎరువులు, మందులు, లగేజీస్, మనం ఏమైనా సరే రైతాంగానికి అన్ని విధాల ఉపయోగకరంగా ఈ వాహనం మనకు ఉంటుందని మనకు రైతు చెప్తున్నాడు.